Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students web technologies paper. So final year MPCS, MSCS and MCCS. So computers lo common subject web technologies, right? So in the last session మనము HTML లో టేబుల్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్స్ని క్రియేట్ చేయడానికి ఎటువంటి ట్యాగ్స్ ఉన్నాయి, అండ్ టేబుల్స్లో యాట్రిబ్యూట్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాము, ఆ యాట్రిబ్యూట్స్ యూజ్ చేయడం వల్ల చేంజెస్ ఏ విధంగా ఉంటున్నాయి, ఓకే, అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఫార్మ్స్. సో ఫార్మ్స్ అంటే ఏంటి, ఫార్మ్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము, అవన్నీ కూడా మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాము, రైట్? ఓకే, బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, జస్ట్ all of you regularly watch our YouTube channel ABN and PRR College online classes Kovur and maintain the running notes. ఏవైతే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటున్నామో ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి, ఓకే? అండ్ ఎవరికైనా సిస్టమ్ అవైలబిలిటీ ఉంటే కనుక వాటిని ప్రాక్టీస్ చేయండి, లేదంటే కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత ల్యాబ్కి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్ని అందరూ కూడా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి, ఓకే? అండ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ప్రతి కాన్సెప్ట్కి కూడా మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది ప్లేస్ చేయవలసి ఉంటుందన్నమాట, ఓకే? ఓకే, గోయింగ్ టు ది టుడేస్ క్లాస్, దట్ ఈజ్ ఫార్మ్స్. ఓకే, మనకి ఈ ఫార్మ్స్ అనేవి ఏంటి, అసలు వెబ్ పేజ్లో ఫార్మ్స్ యొక్క రోల్స్ ఏంటి, ఎంతవరకు మనకి ఈ ఫార్మ్స్ అనేవి ఉపయోగపడతాయి, ఎటువంటి సిచ్యువేషన్స్లో మనము ఈ ఫార్మ్స్ని డిజైన్ చేయవలసి ఉంటుంది, ఓకే? ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడానికి మనము ఫార్మ్స్ని ఉపయోగించుకుంటాము. సో యూజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ సిచ్యువేషన్స్లో మనము ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అసలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఈమెయిల్, ఓకే, మనకు అసలు ఈమెయిల్ అకౌంట్ లేదు, కొత్తగా ఒక ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాము, ఓకే? సో మరి ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ www.gmail.com అని చెప్పేసి టైప్ చేసుకుంటాము. టైప్ చేయగానే సైన్ అప్ అని చెప్పేసి చేస్తూ ఉంటాము. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే, లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాము. వెంటనే అకౌంట్ మనం క్రియేట్ చేయాలి అంటే ఆ జీమెయిల్ కంపెనీ ఏం చేస్తుందండి, ఎవరు ఈ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నారు, తన యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అవునా? అంటే ఏంటి, నీ నేమ్ ఏంటి, ఓకే, వాళ్ళకున్న రూల్స్ ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తీసుకుంటూ ఉంటారు, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ జీమెయిల్ అకౌంట్ ఆర్ ఆల్టర్నేటివ్ మెయిల్ అకౌంట్, పాస్వర్డ్, రైట్? సమ్ ఒకవేళ ఇన్ కేస్ మనం ఎప్పుడన్నా ఆ ఈమెయిల్ మర్చిపోతే కనుక సమ్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ ఉంటుంది, ఓకే? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి, రైట్? నథింగ్ బట్ దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్. ఆ జీమెయిల్ అకౌంట్ ఏం చేస్తుంది, ఎవరైతే అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారండి, అవునా? సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఏమేమి ఇస్తున్నాం, మన నేమ్ ఇస్తున్నాము, అంటే మన నేమ్ ఎంటర్ చేయడానికి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవడానికి తీసుకోవడానికి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అలాగే పాస్వర్డ్ టైప్ చేస్తాము. సో ఆ పాస్వర్డ్ తీసుకోవడానికి మనకి
ఒక బాక్స్ ఉంటుంది అక్కడ. ఆ బాక్స్ లో ఒక పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాము, అవునా? సో అన్నీ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటూ ఉంటాం. లేదా నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తూ ఉంటాము, అవునా? అంటే మనకు అక్కడ కనిపించే బటన్స్ లేదా బాక్సెస్ ఉన్నాయి చూసారండి, వాటిని ఫామ్ కంట్రోల్స్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. అంటే మనకు ఓపెన్ అన్న పేజ్ ఉంటుంది చూసారా, దాన్నే మనం ఏమంటామంటే ఫామ్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఇంకా ఫామ్స్ మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఈ రోజుల్లో అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి వర్క్ కూడా ఆన్లైన్ వర్క్ అవుతుందండి. అంటే మనం దేనికన్నా ఒక జాబ్కి అప్లై చేయాలన్నా, లేదా హైయర్ స్టడీస్కి అప్లై చేయాలన్నా, అవునా? లేదా సమ్ అదర్ వేరే జాబ్కి దేనికన్నా అప్లై చేయాలన్నా అంతా కూడా ఆన్లైన్లోనే మనం అప్లై చేస్తున్నామండి. అంటే ఆన్లైన్లో అప్లై చేస్తున్నాము అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ స్టడీస్కి ఒక అప్లికేషన్ మీరు పెట్టాలి, ఓకే? సో ఆ అప్లికేషన్కి ఆ వెబ్సైట్ నేమ్ టైప్ చేయగానే మనకు ఒక ఫామ్ ఒకటి వస్తుంది. ఆ ఫామ్లో ఏముంటుంది? మీ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఓకే, ప్రీవియస్ ఇయర్ పాసింగ్ ఏంటి, ఏం ఏం కంప్లీట్ చేశారు, ఓకే, అండ్ మీడియం ఏంటి, ఇంగ్లీష్ మీడియమా, ఏ మీడియం మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇస్తాము. అక్కడ కూడా మనకి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనకి అక్కడ బాక్సెస్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి, అవునా? సో దాన్ని మనం ఏమంటాము? ఫామ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఆ ఫామ్స్ లో ఉన్న ఐకాన్స్ ఉంటాయి చూసారండి, వాటినేమో కంట్రోల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద సమ్ బాక్సెస్ కనిపిస్తున్నాయి, ఒక డిజైన్ కనిపిస్తుందండి, రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. ఇక్కడేమో ఎంటర్ ఎవర్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఒక బాక్స్ వచ్చింది, ఈమెయిల్ ఎంటర్ చేయమని చెప్పేసి ఒక బాక్స్ వస్తుంది, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్పేసి బాక్స్ వస్తుంది. ఇలా ఇక్కడ ఏదో సమ్ మెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఏదో కొన్ని చెక్ బాక్సెస్ కనిపిస్తూ ఉంటున్నాయి, అవునా? అలాగే అడ్రస్ టైప్ చేయమని చెప్పేసి ఒక బాక్స్ వస్తుంది. సో వీటిని మనం ఏమంటామంటే ఫామ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఫామ్స్ లో ఉన్న ఈ ఈ ఉంటున్నాయి చూసారండి బాక్సెస్, ఇవన్నీ కనబడుతున్నాయి మనకి, వాటినేమో ఫామ్ కంట్రోల్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట, రైట్? సో అందరికీ కూడా ఫామ్ అంటే ఏంటి, సో దాంట్లో ఏముంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫామ్ ని ఎందుకు ఉపయోగించుకుంటాము, ఐ థింక్ అందరికీ కూడా ఐడియా వచ్చింది కదండి. ఓకే, చూడండి ఒకసారి. దిస్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫామ్ ఆన్ HTML పేజ్. సో ఫామ్ ట్యాగ్ అనేది మనం ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఫామ్స్ ని క్రియేట్ చేయడానికి, HTML లో ఫామ్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. విచ్ ఈస్ అ లాజికల్ గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ అవైలబుల్ ఆన్ ద పేజ్. అంటే ఫామ్స్ లో ఏముంటాయంట? సమ్ గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయంటండి. అంటే మనం చెప్తున్న బటన్స్ అన్ని కనిపిస్తున్నాయి చూసారా, వాటినే మనము కంట్రోల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆ కంట్రోల్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి? జస్ట్ లైక్ టెక్స్ట్ ఫీల్డ్స్, ఈమెయిల్ ఫీల్డ్స్, పాస్వర్డ్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, బటన్స్, రేడియో బటన్స్, సబ్మిట్ బటన్, మెనూస్, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఓకే, సో వాటినే మనము ఏమని చెప్తాము? ఫామ్ కంట్రోల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో మరి మనకి ఈ ఫామ్స్ ని క్రియేట్ చేయడానికి HTML లో మనకున్న ట్యాగ్ ఏంటంటే ఫామ్ ట్యాగ్ ఉందండి, ఓకేనా? ట్యాగ్ నేమ్ ఏంటి? ఫామ్ ట్యాగ్ అనమాట. ఇట్ హ్యాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఒక ఫామ్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే కనుక మనం ఉపయోగించుకోవాల్సిన ట్యాగ్ ఏంటి? ఫామ్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. చూడండి, మనకి ఈ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా టేబుల్ ట్యాగ్ ని ఉపయోగించుకున్నాము. అంటే టేబుల్ ట్యాగ్ మెయిన్ ట్యాగ్ అవుతుంది, దాని లోపల ఇన్నర్గా టేబుల్ కి సంబంధించిన ట్యాగ్స్ ఉంటాయండి. అలాగే ఇక్కడ కూడా ఫామ్ క్రియేట్ చేయడానికి ఫామ్ ట్యాగ్ ఉంటుంది. ఆ ఫామ్ లోపల ఈ కంట్రోల్స్ ని డిజైన్ చేయడానికి సమ్ అదర్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ ట్యాగ్స్ ఏంటి అవన్నీ కూడా మనం 1 by 1 మనం ఇక్కడ నేర్చుకుంటామండి. ఓకే, ఓకే, కమింగ్ టు ది అవర్ ఫామ్ ట్యాగ్. ఫామ్ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఓకే, అట్రిబ్యూట్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ నేమ్ అట్రిబ్యూట్. ఓకే, నేమ్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం క్రియేట్ చేస్తున్న ఫామ్ కి ఒక నేమ్ అనేది ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, మనం క్రియేట్ చేస్తున్న ఫామ్ కి నేమ్ ఇవ్వడానికి మనకి ఈ ఫామ్ ట్యాగ్ అనేది నేమ్ అనేది ఉపయోగపడుతుందండి. సో మరి నేమ్ అనేది ఎందుకు ఇవ్వాలి? ఓకే, ఎందుకు ఇవ్వాలి అంటే
ఈ ఫార్మ్స్ తో మనము ఫర్దర్ ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి, అంటే బ్యాక్ ఎండ్ ఏదైనా సమ్ వర్కింగ్ ప్రాసెస్ ఏదో చేస్తున్నాము, పలానా ఫామ్ దగ్గర నుంచి డేటాను తీసుకోవాలి. సో ఆ పలానా ఫామ్ అనేది దేని ద్వారా మనం ఇండికేట్ చేస్తాము, నేమ్ ద్వారా ఇండికేట్ చేస్తాం అనమాట. అంటే మనం ఫర్దర్ ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ, ఈ ఫామ్ కి ఒక నేమ్ ఉంటుంది అనమాట. ఆ నేమ్ తో ఉన్న ఫామ్ ని కాల్ చేసుకుంటాం. ఓకే, అట్ ప్రెసెంట్ మనకున్న టాపిక్ ప్రకారము మనకి అంత డెప్త్ వర్క్ అయితే ఇక్కడ ఉండదు. బట్ నేమ్ అనేది ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఫామ్ ని ఇన్ ఫ్యూచర్ కాల్ చేసుకునేటప్పుడు ఆ ఫామ్ ని కాల్ చేయడానికి దానికి ఒక నేమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామన్నమాట. రైట్, నెక్స్ట్ వన్ యాక్షన్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఓకే, యాక్షన్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫామ్స్ లో ఏముంటుందంటున్నాము, డేటా ఉంటుంది. అంటే యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఫామ్స్ లో ఏముంటుంది, డేటా ఉంటుంది. ఈ డేటాని మనం సబ్మిట్ చేస్తాం కదా. ఓకే, సబ్మిట్ చేసినప్పుడు ఈ డేటాని సర్వర్ సైడ్ లో అంటే బ్యాక్ ఎండ్ ఏ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు జీమెయిల్ క్రియేట్ చేయడానికి మన డేటా అంతా కూడా ఇచ్చాము. సబ్మిట్ చేయగానే ఈ డేటా అంతా కూడా ఆ జీమెయిల్ కి సంబంధించిన డేటాబేస్ లోకి వెళుతుంది కదా. ఓకే, అంటే ఆ జీమెయిల్ డేటాబేస్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ డేటాను అంతటిని కూడా తీసుకునే ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ ప్రోగ్రామ్ దగ్గరికి ఈ డేటా అంతా వెళుతుంది. అంటే ఆ ప్రోగ్రామ్ దగ్గరికే ఎందుకు వెళుతుంది అంటే ఆ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసిన ఫామ్స్ లో అంటే జీమెయిల్ క్రియేట్ చేసిన ఫామ్ లో ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే సబ్మిట్ క్రియేట్ చేసుకుంటామో వాళ్ళు అక్కడ యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఒకటి వాడతారండి. ఆ యాక్షన్ అట్రిబ్యూట్ కి ఏమి ఇస్తారంటే మనం ఎంటర్ చేసిన డేటా సబ్మిట్ చేసినప్పుడు బ్యాక్ అండ్ ఏ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవాలి, ఓకే, ఏ అప్లికేషన్ దగ్గరికి ఈ డేటా అంతా కూడా వెళ్ళాలి అనేది యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే చూడండి, యూజ్డ్ ఫర్ స్పెసిఫైయింగ్ ద పేజ్ టు విచ్ ద డేటా ఆఫ్ కరెంట్ పేజ్. అంటే మనము ఏ పేజ్ లో అయితే వర్క్ చేస్తున్నామో ఫామ్ అయితే ఉందో ఆ ఫామ్ లో మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సబ్మిట్ చేసినప్పుడు, ఓకేనా, ఆ డేటా అంతా కూడా సబ్మిట్ చేసినప్పుడు ఎవరు హ్యాండిల్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు కరెంట్ డేటా అంతా కూడా మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ఏ పేజ్ దగ్గరికి వెళ్ళాలి, బ్యాక్ అండ్ ఏ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళాలి అనేది మనము యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా చెప్తామన్నమాట. అంటే యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ చేయమని చెప్తామండి. అంటే వర్క్ స్టార్ట్ చేయమంటున్నాము. అంటే ఏం స్టార్ట్ చేయమంటున్నాం ఇక్కడ, మనం ఎంటర్ చేసిన డేటాను అంతటినీ కూడా బ్యాక్ అండ్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ తీసుకుంటుంది అంటే అది ఎక్కడ రాస్తామంటే యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా చెప్తామన్నమాట. యాక్షన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ మనము సమ్ పిహెచ్పి అప్లికేషన్, ఓకేనా, లేదా సమ్ అదర్ అప్లికేషన్ యొక్క అడ్రస్ అనేది ఇస్తాం ఇక్కడ. యాక్షన్ ఈక్వల్ టు సో అండ్ సో, ఓకేనా, సో అండ్ సో పేజ్ డాట్ పిహెచ్పి లేదా సో అండ్ సో పేజ్ డాట్ సమ్ అదర్ ఎక్స్టెన్షన్ ఇస్తామన్నమాట. వెంటనే మన ఫామ్ సబ్మిట్ చేయగానే ఎక్కడికి వెళుతుంది, యాక్షన్ దగ్గర మనము ఏ అప్లికేషన్ ఏమైతే రాసామో అక్కడికి వెళుతుంది అనమాట. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది యాక్షన్ అట్రిబ్యూట్. సో దీన్ని కూడా మనం ఇక్కడ ఏమీ యూజ్ చేయము, అంత అవసరం లేదు. అండ్ వన్ మోర్ అట్రిబ్యూట్, ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే మెథడ్ అట్రిబ్యూట్ అండి. ఓకే, ఈ మెథడ్ అట్రిబ్యూట్ ఏం చెప్తుందంటే మనము సబ్మిట్ చేసిన డేటా ఏ విధంగా వెళ్ళాలి, యాక్షన్ అట్రిబ్యూట్ ఏమో ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్తుంది, ఏ పేజ్ దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తుంది. మెథడ్ అట్రిబ్యూట్ ఏమో ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనేది చెప్తుంది అనమాట అండి. ఓకేనా. సో మరి ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ లో కూడా రకాలు ఉంటాయి. ఎలా వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ 2 వాల్యూస్ ఇవ్వచ్చండి. మెథడ్ ఈక్వల్ టు గెట్ అని ఇవ్వచ్చు, లేదా మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఈ గెట్ మెథడ్ పోస్ట్ మెథడ్ ఎందుకు ఉపయోగపడతాయి, ఓకేనా. మనకి ఈ డేటాని ఒక్కొక్కసారి ఫామ్స్ లో తక్కువ డేటా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ డేటా ఉండొచ్చు, అవునా. తక్కువ డేటా ఉన్నప్పుడు గెట్ మెథడ్ ద్వారా మనము డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి, ఓకేనా. అది ఎక్కువ డేటా ఉందనుకోండి మనం డేటాని దేని ద్వారా పాస్ చేసుకోవచ్చు,
పోస్ట్ మెథడ్ ద్వారా మనము పాస్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? సో అంటే మనకి మెథడ్ ఈక్వల్ టు ఇదర్ గెట్ అని ఇవ్వచ్చు లేదా పోస్ట్ అని చెప్పేసి మనము పాస్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? గెట్ అని ఇచ్చామనుకోండి మనకి క్వెరీ స్ట్రింగ్ ఫార్మాట్ లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకేనా? ఓకే, ఇది మనకి ఈ గెట్ టు పోస్ట్ అనేది ఈ క్వెరీ స్ట్రింగ్ ఫార్మాట్ లేదా డాక్యుమెంట్ బాడీ అని చెప్పడం కన్నా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఈ గెట్ మెథడ్ కి పోస్ట్ మెథడ్ కి డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తానండి. ఓకేనా? సో ఆ ఎగ్జాంపుల్ లైవ్ లో చూస్తే కనుక మనకి గెట్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది, పోస్ట్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెథడ్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యూజ్డ్ ఫర్ స్పెసిఫైయింగ్ విచ్ మెథడ్ టు యూజ్ టు సబ్మిట్ దిస్ పేజ్ టు ది సర్వర్. అంటే సర్వర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పేజ్ అనేది డేటాని ఏ విధంగా పంపించాలి, ఓకేనా, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది చెప్తుంది అనమాట. అయితే మెథడ్ అనేది మనము ఇస్తే గెట్ అని ఇవ్వచ్చు లేదా పోస్ట్ అని ఇవ్వచ్చు. ఓకే, గెట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, పోస్ట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది మన ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒకసారి చూద్దాంలేండి. ఓకే ఓకే సో మనకి ఫార్మ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్. ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకున్నదే. సమ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ లో సర్వ్లెట్స్ దగ్గర మనం ఈ సర్వ్లెట్స్ కి డేటాను పాస్ చేసేటప్పుడు ఫార్మ్స్ అనేది యూజ్ చేసుకుంటాము. అండ్ ఫార్మ్ ట్యాగ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫార్మ్ అనే ట్యాగ్ ఉపయోగించుకుంటాము, తర్వాత ఫామ్ లో కంట్రోల్స్ ఏవైతే మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ కంట్రోల్స్ అన్ని కూడా ట్యాగ్స్ ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాము. అండ్ తర్వాత ఫామ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాం అనమాట. ఒక ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే మనము ఈ విధంగా క్రియేట్ చేసుకుంటామండి. ఓకే ఓకే కమింగ్ టు ది ఫస్ట్ ట్యాగ్. ఫార్మ్స్ లో మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ది ట్యాగ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్ అండి. ఓకే, ద ఇన్పుట్ ట్యాగ్ స్పెసిఫైస్ an input field where the user can enter data. అంటే యూజర్ డేటాని ఎంటర్ చేస్తున్నట్టు చూసారండి, ఆ డేటాని ఎంటర్ చేయడానికి మనము ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ఇన్పుట్ కంట్రోల్స్ ని డిఫైన్ చేయడానికి మనకి ఇన్పుట్ అనే ట్యాగ్ ఉంటుందండి. సో ఈ ఇన్పుట్ ట్యాగ్ కి వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్ ఏంటంటే టైప్ అట్రిబ్యూట్. మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ అండి, ఎక్కువగా ఈ ట్యాగ్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇన్పుట్ ట్యాగ్ ని ఇన్పుట్ కంట్రోల్స్ ని డిఫైన్ చేయడానికి ఉపయోగించుకుంటాం. అంటే ఇన్పుట్ కంట్రోల్స్ అంటే ఏంటి, టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ ఫీల్డ్, చెక్ బాక్స్, ఓకే, అండ్ రేడియో బటన్స్, అలాగే డేట్ ఫీల్డ్, ఈమెయిల్ ఫీల్డ్, సెర్చ్ ఫీల్డ్, ఇలాంటి ఇన్పుట్ కంట్రోల్స్ ని డిజైన్ చేయడానికి మనకి ఇన్పుట్ ట్యాగ్ ఉపయోగపడుతుందండి. ఓకే, మొత్తం అన్నిటికీ కూడా ఇన్పుట్ ట్యాగ్ ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటికీ కూడా ఇన్పుట్ ట్యాగే ఉపయోగపడుతుందండి. బట్ ఆ ఇన్పుట్ ట్యాగ్ కి టెక్స్ట్ ఫీల్డ్ కావాలనుకోండి ఒక విధంగా రాయాలి, పాస్వర్డ్ ఫీల్డ్ రాయాలంటే సమ్ అదర్ సింటాక్స్ ఉంటుంది, రేడియో బటన్ కావాలంటే అదర్ సింటాక్స్ ఉంటుంది. బట్ అన్నిటికీ కూడా కామన్ గా ఇన్పుట్ ట్యాగ్ ఉంటుందండి. ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది, దానికి టైప్ అనే అట్రిబ్యూట్ కూడా కామన్ గా ఉంటుంది. ఓకే, ఈ టైప్ కి ఇచ్చే వాల్యూస్ మారుతూ ఉంటాయి. మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇస్తాం. అంటే టెక్స్ట్ బాక్స్ కావాలంటే టైప్ ఈక్వల్ అని చెప్పేసి టెక్స్ట్ బాక్స్ ఇస్తాము. ఒక పాస్వర్డ్ ఫీల్డ్ కావాలనుకుంటే టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అంటాము. అదే చెక్ బాక్స్ కావాలంటే టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అంటాము. బట్ అన్నిటికీ కూడా కామన్ గా ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ టైప్ అట్రిబ్యూట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్పుట్ ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇన్పుట్ కంట్రోల్స్ ని మనము డిఫైన్ చేయడానికి మనకి ఇన్పుట్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ది టైప్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటంటే చెక్ బాక్స్ అండి. మనకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్ లో చెక్ బాక్స్ ని డిజైన్ చేయాలి. ఓకే, అంటే చెక్ బాక్స్ అంటే ఎలా ఉంటుంది అసలు, ఒకసారి అవుట్పుట్ ని కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ అవుట్పుట్ లో ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది చూసారండి, దీన్నే మనం ఏమంటామంటే చెక్ బాక్స్ అంటాం అనమాట. సో దాని మీద క్లిక్ చేయగానే టిక్ అవుతుందండి, టిక్ వస్తుంది అనమాట. ఓకే, దాన్ని మనము చెక్ బాక్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో ఇలాంటి చెక్ బాక్స్ మనం డిజైన్ చేయడానికి మనకి ఉన్న వాల్యూ ఏంటంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ఇన్పుట్ ట్యాగ్ కామన్ అవుతుందని చెప్తున్నాం కదా. సో ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ టైప్ ఈక్వల్ టు ఏమని ఇవ్వాలి, చెక్ బాక్స్ అని ఇచ్చామనుకోండి, మనకి
ఇందాక చూసిన స్క్రీన్ మీద చూసిన బాక్స్ చూసారండి, అలాంటి బాక్స్ ఒకటి అపియర్ అవుతుంది అనమాట అండి. ఓకే, మరి చెక్ బాక్స్ ని మనం అసలు ఎందుకు ఉపయోగించాలి, ఫార్మ్స్ లో ఎప్పుడు ఈ చెక్ బాక్స్ ని ఉపయోగించుకుంటాము? ఓకే, మెయిన్ పర్పస్ ఏంటంటే చెక్ బాక్స్ ది మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బాక్స్ ఉపయోగపడుతుంది. ఓకే, సో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ షాపింగ్ ఏదో చేస్తున్నామండి, ఆన్లైన్ సూపర్ మార్కెటింగ్ సంబంధించి ఏదో షాపింగ్ చేస్తున్నాము. సో దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ మనము పర్చేస్ చేస్తూ ఉంటాము, అవునా. సూపర్ మార్కెట్ అనేసరికి సమ్ షుగర్ అని, సాల్ట్ అని, ఓకే, సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా మనము యాక్సెప్ట్ చేయవలసి ఉంది. ఐ మీన్ డిఫరెంట్ ఐటమ్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటాము. అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వాడు ఏం చేస్తాడు, డిస్ప్లే చేసి ఏవైతే కావాలో వాటికి టిక్ పెట్టమంటాడండి, అవునా. వెంటనే మనం ఏం చేస్తాము, షుగర్ దాని దగ్గర ఒక టిక్ పెట్టుకోవచ్చు, అంటే మనం షుగర్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు, అంటే షుగర్ ఐటమ్ ని పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే, అలాగే సమ్ అదర్ ఐటమ్, ఓకే, సాల్ట్ తినక టిక్ పెట్టుకోండి, అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో, అంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ చెక్ బాక్స్ ని ఉపయోగించుకుంటాము. ఓకే, అలాగే మన ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ లో ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది, అవునా. ఐ మీన్ అలాంటి వర్డ్ ఒకటి కనిపిస్తుంది, అంటే ఏంటి, ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర మనం టిక్ పెట్టామనుకోండి, దాని మీనింగ్ ఏంటి, మనం యాక్సెప్ట్ చేసాము, వాళ్ళకున్న కండిషన్స్ టర్మ్స్ ని కూడా మనం యాక్సెప్ట్ చేసాము. ఓకే, నేను యాక్సెప్ట్ చేశాను, చెక్ చేసుకున్నాను, ఐ మీన్ ఒక ఆప్షన్ ని టిక్ పెట్టుకున్నాను అనమాట, నేను ఎస్ అని చెప్పినట్టు అనమాట మీనింగ్. ఓకే, సో చెక్ బాక్స్ ఎందుకు ఉపయోగించుకుంటామంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో మనము చెక్ చేసుకోవడం, ఐ మీన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ చెక్ బాక్స్ ని ఉపయోగించుకుంటాము. సో మనకి స్క్రీన్ మీద చెక్ బాక్స్ కనుక డిజైన్ కావాలి అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని చెప్పేసి రాయవలసి ఉంటుందండి. దట్ ఈస్ అబౌట్ ది చెక్ బాక్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే రేడియో బటన్ అండి. సో రేడియో బటన్ అనేది ఎలా ఉంటుంది, మనకి రౌండ్ షేప్ లో ఉంటుందండి. ఓకే, రేడియో బటన్ ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి, ఈ రౌండ్ షేప్ లో కొన్ని బటన్స్ కనిపిస్తున్నాయి మనకి, అవునా. సో వీటిని మనం ఏమంటామంటే రేడియో బటన్స్ అంటాం. చెక్ బాక్స్ మనకి ఇలాగా సమ్ స్క్వేర్ టైప్ లో కనిపిస్తుందండి, రేడియో బటన్ ఏమో ఇలా రౌండ్ షేప్ లో కనిపిస్తుంది అనమాట. సో మరి రేడియో బటన్ కూడా ఎందుకు ఉపయోగించుకుంటాము, దీన్ని కూడా ఎందుకు ఉపయోగించుకుంటామంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటామండి. ఓకే, బట్ చెక్ బాక్స్ కి రేడియో బటన్ కి ఐ మీన్ వర్కింగ్ ప్రాసెస్ లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, చెక్ బాక్స్ అనుకోండి 10 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 10 ఆప్షన్స్ కి టిక్ పెట్టుకోవచ్చు నువ్వు, ప్రాబ్లం లేదు. లేదా 5 ఆప్షన్స్ కి టిక్ పెట్టుకోవచ్చు, లేదా ఒక ఆప్షన్ కి టిక్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో నీకు ఎన్ని నచ్చితే అన్నిటికీ టిక్ పెట్టుకోవచ్చు, దేనికి, చెక్ బాక్స్ దగ్గర. బట్ రేడియో బటన్ దగ్గర ఎప్పుడు ఉపయోగించుకుంటామంటే ఒక 10 ఆప్షన్స్ ఉన్నాయి, వాటిల్లో ఒక ఆప్షన్ మాత్రమే నువ్వు చూస్ చేసుకోవాలి. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏదో రాస్తున్నారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవునా. ఒక క్వశ్చన్ ఇచ్చేసి ABCD అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఆ 4 ఆప్షన్స్ లో మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి, ఒకటే పెట్టాలి, అవునా. అక్కడ మనం ఏం చేస్తాము, రేడియో బటన్ యూజ్ చేస్తామన్నమాట. అంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ కావాలి అనుకున్న చోటనేమో రేడియో బటన్ డిజైన్ చేసుకుంటాము. లేదా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడేమో మనము చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. మనం ఈ ఫార్మ్స్ లో అబ్జర్వ్ చేసుకుంటే జెండర్ ని ఇండికేట్ చేసేటప్పుడు రేడియో బటన్స్ ఉంటాయండి, అవునా. మనకి ఇక్కడ ఆ ప్రోగ్రామ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, మేల్, ఫిమేల్, అదర్, చూడండి ఇది ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి, అవునా. మొత్తం 3 ఉంటారు, లేకపోతే 2 కలిపి ఎవరైనా ఉండడం ఉంటాయా, ఓకేనా. అయితే మేల్ అవుతారు, లేదా ఫిమేల్ అవుతారు, లేదా అదర్స్ అవుతారండి. అంతేగాని మొత్తం 3 ఆప్షన్స్ మనకి సెలెక్ట్ చేసుకుని, ఐ మీన్ ఈ 3 ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఎవరికైనా ఇస్తామా, అయితే మేల్ సెలెక్ట్ చేసుకోలేదా, ఫిమేల్ సెలెక్ట్ చేసుకోలేదా, అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని 3 ఒకేసారి సెలెక్ట్ చేసుకునే అవకాశం అక్కడ ఇవ్వకూడదు, అవునా. అంటే ఇక్కడ మనము రేడియో బటన్స్ ని తీసుకోవాలన్నమాట, ఇక్కడ చెక్ బాక్స్ ని తీసుకోకూడదండి, ఎందుకంటే ఒక ఆప్షన్ మాత్రమే అతనికి అవకాశం ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేడియో బటన్స్ ని చూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్. సో రేడియో బటన్ కావాలనుకుంటే మనకి ప్రోగ్రామ్ ఎలా రాయాలండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని చెప్పేసి రాయాలండి, ఓకేనా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని రాసామనుకోండి, మనకి స్క్రీన్ మీద మీకు రేడియో బటన్స్ కనిపించినాయి కదా, ఆ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట అండి. దట్ ఈస్ అబౌట్ ది రేడియో బటన్. నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ అండి. ఓకే, సో టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఏదైనా
క్యారెక్టర్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్ ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, లేదా మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అవునా? ఇలాంటి డేటాని ఎంటర్ చేసేదాన్ని ఏమంటామంటే టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అలాంటి టెక్స్ట్ ఫీల్డ్ ని మనము ఏ విధంగా డిజైన్ చేసుకుంటాము, ఒకసారి ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందో కూడా అబ్జర్వ్ చేయండి డాక్యుమెంట్ లో. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్. ఇక్కడ సమ్ క్యారెక్టర్స్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుందండి. చూసారా, అంటే సింగిల్ లైన్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకునే దాన్ని ఏమంటామంటే టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం. ఇలా బటన్ ఇదంతా ఒక బాక్స్ కనిపిస్తుంది చూసారండి, దీన్నే మనము టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగించుకుంటామంటే సింగిల్ లైన్డ్ క్యారెక్టర్స్ డేటాని ఎంటర్ చేయడానికి ఉపయోగించుకుంటాము. అంటే ఏంటి, మన నేమ్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ ఇలాంటి ఇస్తాం చూసారా, అక్కడ మనము దీన్ని ఉపయోగించుకుంటాం అనమాట. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ కావాలంటే కనుక మనము ప్రోగ్రామ్ కోడింగ్ ఎలా రాయవలసి ఉంటుందండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పేసి రాస్తే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ పాస్వర్డ్ ఫీల్డ్. ఓకే, పాస్వర్డ్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగించుకుంటాము, పాస్వర్డ్స్ ఎంటర్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. సో పాస్వర్డ్ ఫీల్డ్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి, చూడండి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్, ఇక్కడ నేను ఏదైనా ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, మనకి ఎలా కనిపిస్తున్నాయండి, డాట్స్ కనిపిస్తాయండి, అవునా? ఇది కూడా టెక్స్ట్ ఫీల్డ్ లాగానే కనిపిస్తుంది చూడడానికి. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ లాగానే కనిపిస్తుంది, కానీ దీంట్లో ఈ క్యారెక్టర్స్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఎలా కనబడతాయి, ఓకేనా, సమ్ హ్యాష్ట్యాగ్ సింబల్స్ కానీ డాట్ సింబల్స్ లో కానీ మనకి కనిపిస్తుంది అనమాట. సో అటువంటి ఫీల్డ్ ఏమంటామంటే మనము పాస్వర్డ్ ఫీల్డ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. పాస్వర్డ్ ఫీల్డ్స్ ఎందుకు ఉపయోగించుకుంటాము, పాస్వర్డ్స్ ఎంటర్ చేసే దగ్గర మనము పాస్వర్డ్ ఫీల్డ్ ని ఉపయోగించుకుంటాము. సో పాస్వర్డ్ ఫీల్డ్ రావాలంటే ఎలా రాయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని చెప్పేసి రాస్తామండి. రాస్తే మనకి అక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట అండి. దట్ ఈస్ అబౌట్ ది పాస్వర్డ్ ఫీల్డ్. రైట్, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా. ఓకేనా, ఇది కొంచెం డిఫరెంట్ ట్యాగ్ అండి, ఇది ఒక సెపరేట్ ట్యాగ్ అనమాట. చూడండి, ఇది ట్యాగ్ నేమ్ రూపంలో రాసాం కదా టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి, అంటే ఇన్పుట్ ట్యాగ్ కి దీనికి సంబంధం లేదు, ఇది టెక్స్ట్ ఏరియా అనమాట. టెక్స్ట్ ఏరియాని ఎందుకు ఉపయోగించుకుంటాము, లేదా టెక్స్ట్ ఏరియా అనేది ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయడానికండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ లో ఫామ్ లో మీ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. మన అడ్రస్ ఎలా ఎంటర్ చేసుకుంటాము, డోర్ నెంబర్ ఒక లైన్ లో వేస్తూ ఉంటాము, అవునా? నియర్ బై ఎక్కడో రాస్తూ ఉంటాము, అలాగే పోస్ట్ ఏం పోస్ట్ రాస్తూ ఉంటాము, అలాగే మండల్ ఏంటో రాస్తూ ఉంటాము, మళ్ళీ నెక్స్ట్ లైన్ లో పిన్ నెంబర్ ఏంటని చెప్పేసి ఎంటర్ చేసుకుంటూ ఉంటాము. అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలి మనం అక్కడ. ఓకే, అలాగే మనము ఫార్మ్స్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ అనేది రాయమంటూ ఉంటారు లాస్ట్ లో. ఫార్మ్స్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయమని చెప్పేసి ఉంటుంది, అవునా? ఆ ఫీడ్బ్యాక్స్ ని ఎంటర్ చేయడానికి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాని యూజర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, అవునా? సో అక్కడ మనం డిజైన్ చేసేదాన్ని ఏమంటామంటే టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి రాస్తే మనకి అక్కడ స్క్రీన్ మీద టెక్స్ట్ ఏరియా బటన్ ఒకటి మనకి కనిపిస్తుందండి. ఒకసారి మన అవుట్పుట్ లో ఆ టెక్స్ట్ ఏరియా ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎంటర్ యువర్ అడ్రస్, అవునా? ఇక్కడ మనము ఏదైనా రాస్తున్నాం అనుకోండి, కన్నాపురం, ఎంటర్, కొయ్యలగూడెం మండల్. ఓకే, అంటే ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటా అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అవునా? ఇలా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాను యాక్సెప్ట్ చేయడానికి మనం ఉపయోగించుకునే దాన్ని ఏమంటాము, టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి చెప్తామన్నమాట అండి. మనం ఈ టెక్స్ట్ ఏరియాలో ఒక 2 అట్రిబ్యూట్స్ ఉపయోగించుకుంటాము. టెక్స్ట్ ఏరియాకి అట్రిబ్యూట్స్ అండి. అంటే ఎలా రాయాలి, ఇక్కడ టెక్స్ట్ ఏరియా కాల్స్ ఈక్వల్ టు 30. అంటే 30 క్యారెక్టర్స్ ని ఎంటర్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుందండి. కాల్స్ అనమాట, అంటే 30 క్యారెక్టర్స్. అలాగే రోస్ ఈక్వల్ టు 5 అని రాసామనుకోండి, అంటే మనకి డిస్ప్లే అయ్యే టెక్స్ట్ ఏరియా ఎలా ఉంటుంది, 30 క్యారెక్టర్స్, అడ్డంగా 30 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎన్ని రోస్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అది 5 రోస్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అవునా?
అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాని ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవడానికి టెక్స్ట్ ఏరియా అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా? సో దాన్ని మనము టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, అండ్ రిమైనింగ్ ఫీల్డ్స్ ఇంకా ఉంటాయి, మనకి కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, దాంతోపాటు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనము క్లియర్గా అబ్జర్వ్ చేసుకుందామండి. ఓకే, సో ఇక్కడ వరకు కూడా జాగ్రత్తగా ఓకే ఫీల్డ్స్ అనేవి ఏంటి, ఎలా ఉపయోగపడుతున్నాయి, ఏ నేమ్తో రాస్తున్నాము, వాటి యొక్క పర్పస్ ఏంటి అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.